నాకు వైజాగ్ విశాఖపట్నం నాకు చాలా గుండెల్లో ఉన్నది. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరిలో ఉంటాడని చెప్తాడేంటి అనుకుంటా ఉంటాడు. సత్యానంద్ గారు, అంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని కదా, రకరకాల ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి. ఇందాక సత్యానంద్ గారు చెప్పినట్టుగా నాకు విశాఖపట్నం తోటి నాకు పరిచయం ఏంటి అంటే, నాకు ఈరోజుకి గుర్తులేదు. 92లో నన్ను పిలిచారండి. 92 సత్యానంద్ గారు. అంటే నేను ఏమవ్వాలి అనుకునే పరిస్థితుల్లో చిరంజీవి గారు నన్ను, వీడు ఇంట్లో ఉండి పాడైపోతున్నాడు, ఇంట్లోంచి బయటికి వెళ్ళేవాడు కదా. ఒక 16 ఏళ్ళ అమ్మాయిని ఎలా పిలుస్తారు ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా, నన్ను ఇంట్లో పెట్టేసేవాడు. నాకు వెళ్ళాలంటే ఇట్లా ఉండేవాడిని కదా అప్పుడు. అలాంటి నన్ను తీసుకెళ్ళి వీడికి ఏదో ఒకటి ఇంట్లోంచి పడేస్తే తప్ప వీడు ఏదో నేర్చుకోవడం చెప్పి ఆయన పిలిచి నన్ను విశాఖపట్నం పంపించారు. అలాగే విశాఖపట్నంతో నాకు పరిచయం. అలాగే మన ఉత్తరాంధ్ర ఆటపాట, బై బై ఏ బంగారు బాయి చెరువు కాడ బోరింగు నబో నబో నబరిగజలు ఎత్తుకొలుసులు ముక్కు పొడకలు నడుము సన్న నాగరాలు ఎవరు కానీ బాగోతో అబో 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 బేడ పరక టిక్కెటి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నాకు అంటే, ఎదుగో ఆయన పుణ్యం. ఉత్తరాంధ్ర ఆట పాట నా గుండెల్లో నా అణువున నింపేశారు. అలాగే అంటే అలాంటి విశాఖపట్నం సినిమాలకే కాదు, ఇదే నోవాటెల్లో ఒక 2 సంవత్సరాల క్రితం నలిపేస్తే నువ్వు బయటికి రాకూడదు కారులో నుంచి కూడా అని